ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నిన్నటి మన వీడియోలో ఫ్లోరెన్స్లోని ది మోస్ట్ ఐకానిక్ అండ్ టూరిస్టిక్ స్పాట్స్ అన్నిటిని మనం కవర్ చేసాం కదా. మీరు ఇంకా ఆ వీడియో చూసి ఉండకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. అయితే మరి టస్కనీ రీజియన్కి వచ్చి ఫ్లోరెన్స్ దాకా వచ్చాక పక్కనే 1 అవర్ డిస్టెన్స్లో ఉన్న మరో ఐకానిక్ మాన్యుమెంట్ని మనం ఎలా మిస్ అవ్వగలుగుతాము? అందుకనే ఇవాళ మనం ట్రైన్ తీసుకుని ఇక్కడ నుంచి 1 అవర్ డిస్టెన్స్లోనే ఉన్న పీసాకి అయితే బయలుదేరిపోతున్నాం. వెళ్ళిపోదామా మరి? కదా ఫ్రెండ్స్, మనమైతే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాము. క్రౌడ్ ఎంత ఉందో చూడండి నా వెనకాల. సమ్మర్ అయ్యేసరికి అందరూ బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకుని అలా ట్రిప్స్కి అయితే వచ్చేసారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఫ్లోరెన్స్ నుంచి పీసాకి చాలా ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక ట్రైన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ ఫ్లోరెన్స్ దాకా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా పీసాని మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు మీరు నా వెనుక చూసుకుంటున్నదైతే ఇటాలియన్ హై స్పీడ్ ట్రైన్ అనమాట, బుల్లెట్ ట్రైన్. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 400 km/h, అంటే అప్రాక్సిమేట్గా 250 mph అయితే ఇది వెళ్తుంది. ఇప్పుడు మనం ఫ్లోరెన్స్లో ఉన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరెన్స్ నుంచి నార్త్ ఇటలీకి వెళ్ళాలంటే కనుక, అంటే ట్యూరిన్, మిలాన్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే కనుక ఈ హై స్పీడ్ ట్రైన్లో అయితే చాలా ఒక 2-3 అవర్స్లోనే వెళ్ళిపోవచ్చు. బట్ అదే మనం రీజనల్ ట్రైన్స్లో వెళ్ళాలనుకుంటే కనుక అట్లీస్ట్ 5 hours అన్నా పడుతుంది. కాకుండా మాకు టైం ఉంది, ఎకనామిక్ ఆప్షన్స్ కావాలి, ట్రైన్ జర్నీని లీజర్గా ఎంజాయ్ చేస్తూ వెళ్తాం అనుకునే వాళ్ళు మాత్రం ఇలా రీజనల్ ట్రైన్స్ని అయితే ఆప్ట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉంటుంది, ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేయడానికి లాంగ్ టైం అయితే మనకి దొరుకుతుంది. ఫ్లోరెన్స్ నుంచి మన ట్రైన్ అయితే పీసాకి స్టార్ట్ అయిపోయింది. టస్కనీ రీజియన్ మంచి డ్రామాటిక్ ల్యాండ్స్కేప్స్కి చాలా ఫేమస్ అనమాట. సో మన ట్రైన్ జర్నీలో వెళ్ళేటప్పుడు దారిలో కనిపించే ఆ బ్యూటిఫుల్ మౌంటైన్స్, కంట్రీ సైడ్ గ్రీనరీ అవన్నీ మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడైతే చూసారు కదా, ఇది వచ్చేసి డబుల్ డెక్కర్ ట్రైన్ అనమాట, రీజనల్ డబుల్ డెక్కర్ ట్రైన్. అలాగే చూసారు కదా పీసా సెంట్రల్ స్టేషన్ ఎంత క్రౌడెడ్గా ఉందో, జనాలు చూడండి. సో ఇప్పుడు మనమైతే ఫ్లోరెన్స్ నుంచి పీసాకి రీచ్ అయిపోయాము. ఇప్పుడు మీరు నా వెనుక చూస్తున్నదే పీసా మెయిన్ సెంట్రల్ స్టేషన్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 12:30 అయింది. సో మేమైతే లంచ్ చేయడానికి బయలుదేరిపోతున్నాం. లంచ్ చేయగానే పీసాలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నిటిని కవర్ చేసేద్దాం.
చూసారు కదా, మనమైతే వచ్చేసాము పీసాలోని ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్కి. పీసా అనగానే ఎవరికన్నా గుర్తొచ్చేది లీనింగ్ టవర్, అంతే కదా. కానీ అసలు ఆ టవర్ అలా ఎందుకు వంగిపోయింది, దాని అసలు స్టోరీ ఏంటి, బ్యాక్ స్టోరీ ఏంటి అన్నది మీలో ఎంతమందికి తెలుసు? యాక్చువల్గా ఈ బిల్డింగ్ని ఒక స్ట్రెయిట్ టవర్గా చేయడానికనే వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ కొన్ని ఫ్లోర్స్ కట్టగానే ఆ బిల్డింగ్ ఫౌండేషన్ నుంచి అదొక సైడ్కి బెండ్ అవ్వడం, టిల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అదెందుకంటే కింద గ్రౌండ్ అనేది సాఫ్ట్గా ఉండడం వల్ల అదైతే అలా బెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. చెప్పాలంటే ఇది ఒకప్పటి ఇంజనీరింగ్ మిస్టేక్. కానీ ఫన్నీ పార్ట్ ఏంటంటే ఆ ఇంజనీరింగ్ మిస్టేకే ఇవాళకి ఒక వరల్డ్ ఫేమస్ మాన్యుమెంట్గా అవుతుందని అప్పట్లో ఎవరు గ్రహించలేకపోయారు. అయితే బడ్జెట్ ప్రాబ్లమ్స్, వార్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడం వల్ల ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి నియర్లీ 200 years అయితే పట్టింది. అయితే ఆ డీలేస్ వల్ల మాత్రమే ఈ బిల్డింగ్ ఇలా బెండ్ అయినా కూడా సర్వైవ్ అయింది అని కూడా చెప్తారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేను చెప్పాను కదా ఇటలీలో ప్రతి సిటీ సెంటర్కి ఒక పియాజ్జా అని చెప్పి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటుందని. అయితే ఇటలీ మొత్తంలో ఇట్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఆ స్క్వేర్ అనేది రాక్తో కాకుండా గ్రాస్తో ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లోనే పీసాలోని ద మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. వన్ స్టాప్ షాప్ అనే చెప్పాలి. ఈ పియాజ్జాని ఫేమస్గా పియాజ్జా డే మిరాకోలి అంటే స్క్వేర్ ఆఫ్ మిరాకిల్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడే మనకి పీసా క్యాథెడ్రల్, లీనింగ్ టవర్ అండ్ బాప్టిస్ట్రీ 3 ఇక్కడే ఉంటాయి. దాంతోపాటు మాన్యుమెంటల్ సిమెట్రీ అండ్ ఎన్నో మ్యూజియంస్ కూడా ఇదే స్క్వేర్లో ఉన్నాయి. ఇక్కడున్న బాప్టిస్ట్రీ ఇటలీలోనే లార్జెస్ట్ బాప్టిస్ట్రీ అయితే చెప్తారు. in 1987లో ఈ ప్లేస్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేశారు. చూసారు కదా, నా వెనకాలే ఉంది లీనింగ్ టవర్ ఆఫ్ పీసా. 1900sలో కొంతమంది ఇంజనీర్స్ వచ్చి దీని ఫౌండేషన్, ఇందాక చెప్పాను కదా సాఫ్ట్ గ్రౌండ్ వల్ల బెండ్ అయిపోయింది, టిల్ట్ అయింది బిల్డింగ్ అని, ఆ ఫౌండేషన్ని స్టెబిలైజ్ చేశారు. స్టెబిలైజ్ చేసి ఇది సేఫ్ టు యూజ్, ఏమి డిస్ట్రాయ్ అవ్వదు, బట్ అలాగే టిల్ట్ అయి ఉంటుందని అయితే చెప్పారు. సో మీరేం కంగారు పడకండి, వచ్చేసి ఆ లీనింగ్ టవర్ని పుష్ చేస్తూ పడిపోకుండా ఆపే ప్రయత్నాలు ఇంకా మీరు ఆపచ్చు. ఆ టవర్ పడిపోదు, సేఫేనంట. దానికి ఈ లీనింగ్ టవర్ నుంచి, దాని హిస్టరీ నుంచి మనందరికీ కూడా ఒక లైఫ్ లెసన్ అయితే ఉంది. అదేంటంటే మన లైఫ్లో కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అవి మన బెటర్మెంట్కే వచ్చాయని అయితే మనం అర్థం చేసుకొని దాన్ని ఫేస్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఎందుకంటే ఇదే లీనింగ్ టవర్ అలా టిల్ట్ అయ్యే ప్రాబ్లం లేకుండా స్ట్రైట్గా నార్మల్ టవర్ లాగా ఉండుంటే ఇంత గొప్ప మాన్యుమెంట్ అయ్యి ఉండేది కాదేమో. అలానే మన లైఫ్లో కొన్నిసార్లు ఏమైనా డీలేస్ అవుతే అవి కూడా మన మంచిగా అని అనుకోవాలి. ఎందుకంటే లీనింగ్ టవర్ కూడా అంతే, ఆ వార్స్ వల్ల, బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల దీని కన్స్ట్రక్షన్ డీలే అయ్యింది కాబట్టి ఇది సర్వైవ్ అయింది. అలా కాకుండా ఆ డీలేస్ లేకుండా వాళ్ళు కంటిన్యూస్గా ఫ్లోర్ మీద ఫ్లోర్ వేస్తూ వెళ్ళుంటే కనుక ఇది అప్పుడే కొలాప్స్ అయిపోయేదంట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నేను చెప్పింది మీకు కనెక్ట్ అయితే కనుక కింద కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నా వెనకాల అయితే ఆ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఎక్కి సిటీ పానోరామిక్ వ్యూ ఎంజాయ్ చేయడానికి ఎంత పెద్ద క్యూ కట్టారో.
ఫ్లోరెన్స్లో చూసినట్టే ఇక్కడ పీసాలో కూడా ఇట్లాంటి వింటేజ్ స్టైల్ హార్స్ రైడ్స్ అయితే ఉన్నాయి. సిటీ టూర్ దాంట్లో కూర్చుని వెళ్ళొచ్చు. మనమైతే మన పీసా ట్రిప్ని పీస్ఫుల్గా ఫినిష్ చేసేసుకున్నాము. ఇవాళ వెదర్ కూడా కొంచెం సన్నీగా ఉన్నప్పటికీ మంచి బ్రీజీగా కూడా ఉండి మనకైతే అంత ప్రాబ్లం అవ్వలేదు. సో మనమైతే మన ట్రిప్ని ఫినిష్ చేసుకుని ఇంకా ట్యూరిన్కి రిటర్న్ అయిపోదాం. మరి మీకు మా వీడియో నచ్చినట్టయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంతదాకా వీడియోని చూసినట్టయితే ఇలాంటి మరింత కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్.